ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచారా? గడిచిన రాత్రంతా దేవుడు తన మహాకృపను బట్టి, ఆయన కాపుదల మనకు మీద ఉండబట్టి మనం ఈ నూతన దినంలో మనం ప్రవేశించాం కదండి. అందును బట్టి మనకన్నా గొప్పవాళ్ళు, మనకన్నా తెలివిగల వాళ్ళు, బలవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ ఉదయం చూడలేక, ఈ దినం నూతన దినం చూడలేక మరణించి ఉండవచ్చు కదండి. మనం ఏ పాటి వారం? ఆయన మనకు కాపుదల, ఆయన కృప మన కాపలాగా ఉంచడానికి మనం ఏ పాటి వాళ్ళం? అయినా సరే తండ్రి అందరినీ ప్రేమించి ఆయన కృపతో మనల్ని జాగ్రత్తగా కాపాడి ఈ నూతన దినంలోకి మనల్ని ప్రవేశించేలా ఆయన మనకు సహాయం చేశాడు కదా. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా? ప్రతిరోజు నేను అనుదిన వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన అని పెడుతున్నాను కదా. అది ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం దేవునికి మనం వ్యక్తిగతంగా, ఇప్పుడు చర్చిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థించడం వేరు, నలుగురితో కూర్చున్నప్పుడు ప్రార్థించడం వేరు, వ్యక్తిగతంగా మనం దేవునికి దగ్గర అవ్వడం వేరు. ఫస్ట్ మనం వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అవ్వాలి. అప్పుడే ఆటోమేటిక్గా నలుగురితో కలవడం, 10 మందితో ఒక గ్రూపులో, సంఘంలో కలవడం అలవాటు చేస్తాడు తండ్రే. ఫస్ట్ మనం వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టాలి, దగ్గరవ్వాలి. స్నేహితులం అవ్వాలంటే వ్యక్తిగత తగ్గింపు ప్రార్థనే మనకి సహాయం చేసిద్ది. ఆ తగ్గింపు అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రార్థన నుంచే మొదలు పెట్టాలి. అది నేను చేశాను, నా తండ్రి నన్ను హెచ్చించాడు. ఆ ప్రార్థన బట్టే, అంటే నాకు ప్రార్థించడం మీకన్నా ఎక్కువ నాకు రాదు, మీ అంత గొప్ప భక్తి పరురాలను కూడా నేను కాదు. కానీ దేవుని కృపను బట్టి, ఆయన నా మీద చూపించిన జాలిని బట్టే ఈ ప్రార్థన నాకు వచ్చింది. ఇదే ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రార్థన వచ్చింది. ఏ పాటి దానినయ్యా అనుకుంటే చాలు. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేస్తా. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరచడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని వరదల్లో కొట్టుకుపోయి ఉన్నారు. వరదల వల్ల ఎంతో నష్టపోయి ఉన్నారు నా తండ్రి. ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఉన్నారు. ఆర్థికంగా నా తండ్రి ఎంతో నష్టపోయి ఉన్నారు నా ప్రభా. కనీసం తినడానికి, ఉండడానికి లేక నా ప్రభా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు, బాధలు పడుతున్నారు. కానీ నా తండ్రి, మేమింత క్షేమంగా ఉండడానికి ప్రభా మేమే పాటి వారం నా తండ్రి. మీరు మమ్మల్ని ఇంత క్షేమంగా ఉంచడానికి మేమెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత నా ప్రభా. వారిలో నా తండ్రి వరదల్లో చిక్కుకున్న వారిలో మాకన్నా గొప్ప వాళ్ళు ఉండుండొచ్చు, మాకన్నా జ్ఞానం గల వాళ్ళు ఉండొచ్చు, మాకన్నా తెలివి గల వాళ్ళు, బలం గల వాళ్ళు, ఆరోగ్యవంతులు ఉండి ఉండొచ్చు నా తండ్రి. కానీ నా ప్రభా వాళ్ళకి నా ప్రభా మరి అయినా సరే అంత నష్టంలో ఉన్నారు. మేమింత క్షేమంగా ఉండడానికి, ఆ క్షేమాన్ని మీరు మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం ప్రభా, మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా అర్హత మాకు లేదు నా ప్రభా. అయినా సరే జాలి, ప్రేమ గల, కరుణ గల దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ నూతన దినాన్ని మాకు ఇవ్వడానికి ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మా జీవితాన్ని మార్చండి. తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన మీరు మాకు ఇవ్వండి నా తండ్రి. మా అంతటి మేమైతే తగ్గించుకోలేము నా తండ్రి. ఈ లోకంలో తగ్గించుకోవడానికి మాకైతే మనసు ఒప్పదు నా తండ్రి. అయినా సరే మీరిస్తే మాకు వస్తుంది ప్రభా. తగ్గించుకోవాలని మీరు చెప్తున్నారు. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అన్నారు నా తండ్రి. అటువంటి తగ్గింపు జీవితాన్ని మీరిస్తేనే మేము పొందుకోగలం ప్రభా. మాకు ఆశగా ఉంది, తగ్గింపు జీవితం మాకు కావాలి నా తండ్రి. అటువంటి ప్రభా జీవితాన్ని, కృపని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచు నా తండ్రి. మా పనుల్లో, ప్రయాణంలో మీరే తోడుగా ఉండి క్షేమంగా ప్రభా మేము వెళ్ళి మా పనులకి క్షేమంగా తిరిగి గృహాలకు వచ్చేలా మీ కాపుదల ఎప్పుడు మాకుంచమని. మాకైతే అర్హత లేదయ్యా, అడిగే అర్హత లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. అయినా అడుగుచున్నాం. మీరెవరిని త్రోసివేసే దేవుడు కాదు నా ప్రభా. ఈరోజు ప్రభా మేం చేయాల్సిన ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం.
మా తెలివితో మా జ్ఞానంతో మేము ఏమీ చేయలేం ప్రభా. కానీ మీరిచ్చిన తెలివి, మీరు మా ముందుండి నా తండ్రి ఎటువంటి సమస్యలు వచ్చినా, సవాళ్ళు వచ్చినా నా తండ్రి దానిని ఎలా అధిగమించాలో మీరు మా ముందుంటేనే మేము చేయగలం నా తండ్రి. మా ముందు మీరుండి ఈ రోజంతా ఈ దినమంతా ప్రభా మేం చేయాల్సిన మేం కాదు తండ్రి, మీరే జరిగించమని అడుగుచు యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.